ప్రైజ్ లార్డ్. గట్టి చదివిన హల్లెలూయా. మనము కొన్ని మాటలు వింటూ ఉంటాం, మనకు తెలిసినవే, అవునా? అప్పు లేనివాడు అధిక సంపన్నుడట. అప్పు ఎవరికైతే లేదో వాళ్ళు ఏమై ఉన్నారు? అధిక సంపన్నుడు, అంటే ఎక్కువ ఆస్తిపరులు అని అర్థం, అవునా? అలాగే కొట్లు, దుకాణాల దగ్గర, షాప్స్ దగ్గర ఒక బోర్డు చూస్తాం, ఏమని? అరువు రేపు, అవునా? అప్పు అడగరాదు, అవునా? అరువు రేపు, అవునా? అప్పు అప్పుడే విరోధం, అవునా కదండి? ఇలాంటి మాటలు మనం వింటామా లేదండి? ఇలా ఇంకా మీకు కూడా చాలా విషయాలు తెలిసే ఉంటాయి, అవునా? బైబిల్ రుణము గురించి, అప్పు గురించి ఏం మాటలు చెప్తుందో ఆ విషయాలు మనం ధ్యానించుకుందాం. మనకు అవసరం ప్రియమైన దేవుడా. అవి తెలియకపోతే మనము ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. అవి మనం తెలుసుకుని ప్రియమైన దేవుడా మనము ఎలా జీవించాలో నేర్చుకుందాం. దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. గట్టి చేద్దాం హల్లెలూయా. అవునా? లోకం ఆర్థిక మాంద్యంతోనూ, సంఘం ఆత్మీయ మాంద్యంతోనూ బాధపడుతున్నాయి, అవునా? డబ్బు లేక లోకం బాధపడుతుంది, సంఘమేమో ఆత్మీయ మాంద్యం, అవునా? స్పిరిచువల్గా, అవునా, ఎండిన స్థితిలో ఉంటూ ఉంది. దానికి కారణము మనము ఎలాంటి విషయాల్లో, అవునా, రుణపడి ఉండాలో, ఎలాంటి విషయాల్లో రుణం ఉండకూడదో, దేనికి రుణపడి ఉండాలో, దేనికి రుణపడి ఉండకూడదో తెలియకుండా జీవిస్తున్నాం. అందుకే ఆత్మీయ మాంద్యత సంఘంలో ఉంటూ ఉంది. లోకంలో ఆర్థిక మాంద్యం ఉంది, సంఘంలో ఆత్మీయ మాంద్యం అంటే లోటు అనమాట, అవునా, ఉంటూ ఉంది. అందుకని ఇవి ఈరోజు ధ్యానించుకుందాం. తలలో ఉంచుకోండి. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. అయ్యా, నా మాట కాదు, నా జ్ఞానము కాదు, పరిశుద్ధాత్మ తండ్రి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించు తీస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టి చదవండి ఆమేన్. అప్పు అంటే రుణం, అవునా? ఒకళ్ళ దగ్గర అడిగి తీసుకోవడాన్ని అప్పు అంటారు. మనకి ఏదైనా లోటు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు అలాగూ మనం అప్పు అడిగి తీసుకుంటూ ఉంటాం. బైబిల్లో కూడా అప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో కూడా అప్పిచ్చేవారు భాగ్యవంతులని రాస్తుంది. అప్పిచ్చేవారు ఎవరంట? భాగ్యవంతులట. 12వ కీర్తనలో 5వ వచనం ఉంటుంది. పాత నిబంధనలో మోషే భక్తుడు అంటాడు, నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే అప్పు చేయాల్సిన పరిస్థితి రాదు. దేవుడు నిన్ను అప్పిచ్చే స్థితిలో ఉంటాడు, కానీ అప్పు తీసుకునే పరిస్థితిలో ఉంచడు అంటాడు. మనం అప్పిచ్చే స్థితిలో ఉండాలి, హల్లెలూయా. కానీ ఇంకా తీసుకునే స్థితిలో ఉంటూ ఉన్నాం. అలా ఉండడం దేవుని చిత్తము కాదు. ఇచ్చే స్థితిలో ఉండాలనేది దేవుని చిత్తం ప్రియమైనది. కానీ మనమట ఒకదానికి రుణస్థులం కామట, ఒకదానికి రుణస్థులం కాము. చూడండి, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. దేనికి రుణస్థులం కామట? శరీరానికి రుణస్థులం కాదు. మనం అనుకుంటాము దీనికి ఏదో అప్పున్నట్టు, మనం బాకీ పడ్డట్టు, ఇది చెప్పినట్టు మనం చేస్తుంటాం. కొన్నిసార్లు ఏదైనా తేడాలు వచ్చినప్పుడు నేను నీకు ఏమైనా బాకీ ఉన్నాను అన్నట్టు మాట్లాడతారు, అవునా కదండి? మనము నిజానికి శరీరంతో ఆ మాట అనాలి, నేనేమో నీకు బాకీ ఉన్నానని, అవునా? మనము దీనికట బాకీలేమట, రుణస్థులమేమీ కాదు. అందుకే దీనికి రుణపడినట్టుగా ఇది చెప్పినట్టు, అడిగినట్టు మనం చేయకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే దీనికి రుణపడి ఉన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాం ప్రియమైనదిలా. అది తప్పు, అది పాపం. తెలియకుండానే మనం పాపంలో పడిపోతాం ప్రియమైనదిలా. చూడండి, రోమీలు రాసిన పత్రికలోనికి రండి. రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి. 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగాలు ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకారం క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి ఏం చేయకూడదట?
శరీర సంబంధమైన ఆలోచనలు నెరవేర్చకూడదట. నీ థింకింగే నువ్వై ఉన్నావు. నువ్వేదైతే ఆలోచిస్తున్నావు అది నువ్వంటే నువ్వు బయటికి కనబడతావేటి. నీ థింకింగ్ లోపల ఉంది, కానీ నువ్వు లోపల ఉన్నావు, అదే నువ్వు. కాబట్టి మన ఆలోచన ప్రియమైనది శరీర సంబంధమైన ఆలోచనలై ఉండకూడదు, శరీర సంబంధమైన కోరికలై ఉండకూడదు. చాలాసార్లు చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు ప్రియమైనది. అందుకనే వారు శరీరానికి రుణస్థులైనట్టుగా ప్రవర్తిస్తుంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము శరీరమునకు రుణస్థులము కాము. అంటే తిండి గురించి ఆలోచన చేయొద్దా? అవునా? ఏంటండి, సుఖం గురించి ఆలోచన చేయొద్దా? నిద్ర గురించి ఆలోచన చేయొద్దా? ఆరోగ్యం గురించి ఆలోచన చేయొద్దంటే ఆలోచన చేయొద్దని కాదు. అవునా? తినడానికే మనం బ్రతకూడదు, కానీ బ్రతకడానికి తినాలి. కొంతమంది దేనికి బతుకుతారమ్మా? తినడానికి బ్రతుకుతారు. తినడం తప్పు కాదు, తినడానికి బ్రతకడం తప్పు. అర్థమైందండి? అది చాలా పాపం అనమాట. వాళ్ళ ఆలోచన ఉదయం ఏం తింటాం, మధ్యాహ్నం ఏం తింటాం, సాయంత్రం ఏం తింటాం, నెల రోజులు సరిపడాది, సంవత్సరానికి సరిపడాది స్టాక్ ఉంచుకుంటూ ఉంటారు. ఆ తిండిపోతు ఏమనుకున్నానండి, నా ప్రాణమా అనేక సంవత్సరం సరిపడే విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చబడింది, తిను త్రాగు సుఖించన్నాడు. కృతజ్ఞత లేదు. అంత దేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞత ఉండాలి కదా అని దేవుని స్తుతించాల. ఇప్పుడు ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు, మాంసం కావాలని ఆశపడ్డారు. మాంసం కావాలని ఆశపడడం తప్పు కాదు, కానీ వాళ్ళు మాంసం తింటుండగానే వారి పళ్ళ సందుల్లో అది నమలకు మునిపే దేవుని కోపం వారి మీదకి వచ్చి వారు తెగులు వచ్చింది వారి మీదకి. అవునా కదండి? ఇవ్వడం ఎందుకు, తెగులు పంపించడం ఎందుకు? దేవుడు వీళ్ళు అడిగారు, ఆశపడడం తప్పు కాదు, అడగడం తప్పు కాదు. దేవుడు ఇచ్చాడు, ఇచ్చినోడు మళ్ళీ వెంటనే వాళ్ళ మీద శిక్ష పంపించకూడదు, అది చాలా తప్పు ప్రియమైనది. కానీ అక్కడ దేవుడు అన్యాయస్తుడు కాదు ఎప్పుడు కూడా. కానీ దేవుడికి ఎందుకు కోపం వచ్చిందంటే వాళ్ళు అయ్యో దేవుడు ఇస్తాడా లేదా అని మేము శోధించామని పశ్చాత్తాపం లేదు, ఇచ్చినందుకు కృతజ్ఞత కూడా లేదు. అవునా? ఏంటండి, ముందుకు రాగానే కనీసం మనమైతే ప్రభా నా గాత్రం నీకు స్తోత్రం అంటాం అప్పుడైనా. అవునా కండి? కొంతమంది వెంటనే ఏం చేస్తారండి, నా గాత్రం నీకు స్తోత్రం, ఆకలేసేస్తుంది, అన్నం ఉడుకుతూ ఉంటుంది, కూర ఉడుకుతూ ఉంటుంది, ప్లేట్లోకి రాగానే వేడివేడిగా ఉంటుంది, మనం ఆగలేము. ఆఖరికి ప్రార్థన చేసుకోవాలి, దేవుని స్తుతించాలి, ప్రభా నాకు ఆత్రంగా ఉంది నీకే స్తోత్రం అంటాం, తినేస్తాం. అవునా? అది కూడా లేదు. అవునా? దేవుని స్తుతించకుండా శోధించినందుకు పశ్చాత్తాపడకుండా తిన్నందుకే దేవుని ఉగ్రతల మీదకి వచ్చిందట. అందుకే దేవుడు మనకిచ్చింది ఇచ్చి మళ్ళీ శపించే దేవుడు కాదు. కానీ మనం దేవుని స్తుతించకపోవడాన్ని బట్టి శాపాన్ని తెచ్చుకుంటున్నాం. దేవుని వల్ల కృతజ్ఞత లేకపోవడమే మనం అనేక శ్రమలకు కారణం. కాబట్టి ప్రియమైన దేవులారా, శరీర విషయమే ఆలోచన చేసుకోనకూడదు. దేవుడు మనకి అన్నీ ఇస్తున్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని మీ దేహం గురించి, మీ శరీరం ఆలోచన చేయకండి. ఇవన్నీ మీకు కావాలని పరలోకముందున తండ్రికి తెలియనని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవులారా, మనమట 13వ వచనంలో ఉన్న మాట ప్రకారం అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. సో ఇది నువ్వు మర్యాదగా నడుచుకుంటున్నావా లేదో పరిశీలన చేసుకో. శరీర సంబంధిగా నడుచుకుంటున్నావా, లోక సంబంధిగా నడుచుకుంటున్నావా, శరీరంకు రుణస్థులు అయినట్టుగా నడుచుకుంటున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము శరీరమునకు ఏం కదమ్మా, రుణస్థులము కాదు. దేనికి అప్పులేము మనం? శరీరానికి మనం అప్పేమి లేదు. దీనికి ఏమైనా అప్పున్నామా? ఏమి అప్పులేము. ఆరోగ్యంగా ఉండడం తప్పు కాదు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తప్పు కాదు, మితముగా తీసుకోవడం తప్పు కాదు. అర్థమైందండి? ఆలోచన చేసి దేవుని స్తుతించి సిద్ధపరచుకోవడం తప్పు కాదు, కానీ తినడానికే బ్రతకడము తప్పు, సరదాల కోసమే బ్రతకడం తప్పు. ఈ లోకంలో చాలామంది సరదా కోసం బతుకుతారు. వాళ్ళకి దేవుడు లేదు, ఇల్లు లేదు, బాధ్యత లేదు, ఏముండదు. ఏమీ లేకుండా ఎలా జీవిస్తారంటే తినడము, తిరగడము, సరదా. వాళ్ళు శరీరంకు రుణస్థులు అన్నట్టుగా జీవిస్తున్నారు. కానీ మనం గనక దాని విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆ పాపమే మనల్ని చంపేస్తుంది. అర్థమైందని? నీవు తిండిపోతు అయిన నీ గొంతుకు కత్తి పెట్టుకోమనుంది బైబిల్. ఏమనుందని? గొంతు కట్ట కత్తి పెట్టుకోవాలట, లేకపోతే ఏమవుద్ది? ఓ పాస్టర్ గారు అలాగే
ప్రభా దొరికిందల్లా తినేస్తున్నాను ప్రభా. ఇప్పుడు ఏమొచ్చింది? బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది. ఏమొచ్చిందండి? బీపీ వచ్చి అప్పుడు గొంతు కత్తి పెట్టుకోలేదు నాయన, కత్తి పెట్టుకోమన్నాడు దేవుడు. అవునా? కత్తి అంటే ఆ బ్రేక్ వేయమని, తిండి విషయంలో బ్రేక్ వేయమని, కానీ బ్రేక్ వేయలేదు. ఇప్పుడు పాస్టర్ గారికి షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. అవునా? ఇప్పుడు ఏంటంటే బాధపడుతున్నాడు. అవునా కదండి? మనము ఏదైతే ఆశిస్తున్నామో అది మనకు ఉరి అవుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి ప్రియమైనది. అందుకే 13వ వచనంలో ఏముంది? రోమా 8:13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఇందురు కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపిన యెడల జీవించెదరు. ఏం చేయాలట? ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపేయాల. అది తిండిబోతనం కావచ్చు, నిద్రబోతుతనం కావచ్చు, తాగుబోతనం కావచ్చు, తిరుగుబోతనం కావచ్చు, అసూయ కావచ్చు, కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, లేకపోతే ఇంకోటి అర్థమైందండి. గలతీలు రాసిన పత్రిక చూడండి. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి రండి. గలతీలు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. 5వ అధ్యాయంలో 16వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నవి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి నిశ్చయింతురు వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీర క్రియలు. ఏ క్రియలట? శరీర క్రియలు. అవునా? ఇక శరీరానుసారంగా జీవించడానికి మనం శరీరంలో రుణస్థులం కాబట్టి ఈ క్రియలన్నింటినీ చంపేయాలట. ఈ క్రియలన్నింటినీ ఏం చేయాలి? చంపేయాలి. చంపేస్తే మనం జీవిస్తాం. అర్థమమ్మా? కాబట్టి మనం ఒక మాట గుర్తుపెట్టుకుని వెళ్దాం. దీనికి మనం ఏంటమ్మా? రుణస్థులము కాము. శరీరానికి మనం ఏంటమ్మా? రుణస్థులము కాము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని దీన్ని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి. శరీరం మన మాట ఇది గాడిద లాంటిదట. ఇది ఏంటమ్మా? గాడిద. కొంతమంది భక్తులు తమ శరీరాన్ని గాడిదని పిలుచుకున్నారట. ఇది లోబడదాం. ఇదేటమ్మా? అంత తొందరగా లోబడదు. చెప్పిన మాట ఇది విందాం. భక్తులు ప్రియమైనదిలా చెప్పిన మాట వింటలేదని భక్తులట బెత్తం తీసుకుని వాళ్ళకి కొట్టుకునేవాళ్ళట. కొట్టుకొని లోబడు అని చెప్పేసి లోబరుచుకునేవాళ్ళట. శరీరాన్ని మనం ఏం చేయాలండి? లోబరుచుకోవాలి. అర్థమని? లేకపోతే ఇది గాడి తప్పి ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. అందుకే శరీరంకు మనం రుణస్థులము కామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత మనం ఎవరికి రుణస్థులమో అది చూసుకుందాం. ఎవరికి రుణస్థులం అండి? చూడండి ప్రియమైనది, రోమీలు రాసిన పత్రికలో పౌలు గారు 1వ అధ్యాయం చూడండి 14వ అధ్యాయంలో వచనంలో ఒక మాట అంటున్నాడు. రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును, మూఢులకును నేను రుణస్థుని అంటున్నాడు. మనమాట అవునా? మనకు తెలియకుండానే ఇప్పుడు నేను చాలా సంవత్సరాల క్రితం పేపర్లో చదివాను, ఒక 20 సంవత్సరాల క్రితం. అప్పట్లో ఏంటండి, ప్రతి మనిషి మీద, ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరి మీద తెలియకుండానే 15,000 రూపాయలు అప్పు ఉందట. అవునా? డబ్బులు ఉన్నోడికి కూడా 15,000 రూపాయలు అప్పు ఉందట. ఇప్పుడున్న లక్షల కోట్లు బట్టి ఎన్ని కోట్ల అప్పు మనిషి నెత్తి మీద తెలీదు. 2 లక్షల పైనే అంటున్నారు. అవునా? మనకు తెలియకుండానే మన నెత్తి మీద ఎంత అప్పు ఉంది? ఒక్కొక్కరికి 2 లక్షల పైనే అప్పు ఉంటుందన్నమాట. మనకు తెలీదు మన మీద అప్పు ఉందన్న సంగతి. కానీ మన మీద కూడా అప్పు ఉంది. ప్రతి సిటిజన్, మన ఇండియాకి ఉన్న అప్పు అంతా మనకున్న జనాభాను బట్టి అవునా డివైడ్ చేస్తే ఎన్ని లక్షల అప్పు ఉందో అన్ని లక్షల అప్పు మనకు ఉన్నట్టే లెక్క అన్నమాట. మనకు తెలీదు, కానీ ఉందా లేదని ఉన్నదన్నమాట. అలాగే ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నేను గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును, మూఢులకును రుణస్థునైనాను. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు. అంటే నీ పరిధిలో
నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఆఫీసులో ఉన్నవాళ్ళు కావచ్చు, మీ అపార్ట్మెంట్లో ఉన్నవారు కావచ్చు, వాళ్ళని చూడగానే ఈయనకి నేను ఒక్కసారైనా సువార్త చెప్పలేదు, ఒక్కసారైనా యేసుని పరిచయం చేయలేదు, ఈయనకి నేను రుణస్తున్నా ఉన్నానన్న గుర్తు రావాలి. మన ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు కనబడగానే గుర్తు వస్తుందా లేదా? కనబడపోయినా గుర్తు వస్తాయి. అవునకండి, నేను పలానా దగ్గర అప్పు తీసుకున్నాను వెంటనే గుర్తు వచ్చేస్తాయి. వస్తారు అదండి, వస్తాను. అలాగూ నీవు ఎవరైనా ఒక వ్యక్తి కనబడగానే ఈయన నేను సువార్త చెప్పానా లేదా, యేసయ్యని పరిచయం చేశాను లేదా, ఈయన కోసం ప్రార్థన చేశానా లేదా అని నువ్వు ప్రశ్నించుకోవాలా. అలా ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? అవునా? అలా మామూలుగా వెళ్ళిపోతున్నావు అంతే. మన అపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు సువార్త చెప్పనంత వరకు వాళ్ళకు రుణస్తుడు అయినావు. ఏమైనావు? రుణస్తుడు అయినావు. ఎందుకంటే వాళ్ళు సువార్త వినకుండా నశించిపోతే వాళ్ళ విషయంలో దేవుడు లెక్క మనల్ని అడుగుతాడు. ఎవరిని అడుగుతాడమ్మా? మనల్ని అడుగుతాడు, నిన్ను అడుగుతాడు. నిన్ను ఆ అపార్ట్మెంట్లో పెట్టాను, వాళ్ళ గురించి నువ్వు ఎంత ప్రార్థన చేసావు, అక్కడ ఎంత సాక్ష్యం కాపాడుకున్నావు, వాళ్ళకి ఎంత సువార్త చెప్పావు అని దేవుడు నిన్ను అడుగుతాడు. వాళ్ళని చూడగానే వీళ్ళకి నేను ఒక్కసారైనా సువార్త చెప్పలేదు, ఒక్కసారైనా వీళ్ళ కోసం ప్రార్థించాలి గుర్తు రావాలి. వాళ్ళకి మనం అంట రుణస్తులమైనామంట. ఏమైనామమ్మా? రుణస్తులం. అందుకని ఇప్పుడు మనం ఏమైనామమ్మా? వాళ్ళకి రుణస్తులు. నువ్వు సువార్త చెప్పనంతకాలం వాళ్ళకు నువ్వు అప్పుబడినట్టే లెక్క. నీకు తెలుసు యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసు రక్తం ప్రతి పాపమును కడుగునని తెలుసు, కానీ నువ్వు చెప్పట్లేదంటే అవునా, నువ్వు రుణపడి ఉన్నావు. ఏమైనా వాళ్ళకి రుణపడి చెప్పాలి. చెప్పనంతకాలం ఆ భారం నీకు ఉంటుంది. మా ఇంట్లో కరపత్రాలు ఉంటాయి, అవి చూసినప్పుడు అలా బాధ అనిపిస్తుంది. ఇంకా కరపత్రాలు ఇంట్లో ఉన్నాయేటని అవి ఉంచుకోకూడదు. అవి ఉంచుకోవడం కీడే. అవి ఇచ్చేస్తే ఎవరైనా రక్షణ పొందుతారేమో, సోమరులమై పంచలేకపోతున్నాను, అవునా, తగిన సమయం తీయలేకపోతున్నాను, ప్రభువా క్షమించు అని ప్రార్థన చేస్తున్నాను. నా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అర్థమైందండి? ఒక్కొక్కసారి కరపత్ర లేకుండా బ్యాగ్ పట్టుకుని బయటికి వెళ్ళిపోతున్నాను. ఇదివరకు కరపత్రాలు జేబులో పెట్టుకుని వెళ్ళేవాడిని. ఒక్కొక్కసారి లేకపోతే పర్సులో ఉండేవి, పర్సులో కొన్ని పత్రాలు కరపత్రాలు ఉంటాయి, ఎవరైనా కనబడగానే తీసి ఇచ్చేవాడిని. మొన్నే ఒకటి ఉంటే ఇచ్చాను, ఇంక మళ్ళీ లేదు. మొన్న బయటికి వెళ్ళాను, ఎవరికైనా ఇద్దామంటే లేకుండా అయిపోయింది. అవునా? మనం వాళ్ళకి రుణస్తులమై ఉన్నాం. వాళ్ళు మన సహోదరులు. వాళ్ళు నశించిపోతే, నరకానికి వెళ్ళిపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. అర్థమవుతుందండి? అందుకే మనం ఏమై ఉన్నామంటే అన్యజనులకు రుణస్తులమై ఉన్నాం. మన దేశ ప్రజలకు మనం రుణస్తులమై ఉన్నాం. అవునా? మన దేశం కోసం ప్రార్థన చేయాలి, మన దేశ ప్రజలకు సువార్త ప్రకటించాలి. వాళ్ళు నశించిపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఏమడుగుతాడమ్మా? లెక్క అడుగుతాడు. అందుకే పౌలు గారు ఏమంటున్నారండి? అందరికీ, గ్రీసు దేశస్తులకు, గ్రీసు దేశ అన్యజనులకు కాని వారికి, జ్ఞానులకైనా మూఢులకైనా, అవునా, ఎవరికైనా సరే నేను రుణస్తుడనై ఉన్నాను. ఈరోజు ఉదయాన్నే ఏంటండి, నేను కొన్ని యూట్యూబ్లో వచ్చే అంటే క్రైస్తవ వ్యతిరేకులు యూట్యూబ్లో మాట్లాడుతున్న ప్రతిదానికి దేవుని వాక్యంలోని సమాధానం చెప్తుంటాను. అవునా? ఎప్పుడో చెప్పిన దానికి ఈరోజు యూట్యూబ్లో ఏంటండి ఇది వచ్చింది. ఏమొచ్చింది? ఇలాగ ఇచ్చారనమాట. అంటే మీరు చెప్పింది కరెక్ట్, లైక్ చేశారు. ఏం చేశారండి? లైక్ చేశారు. ఆ సువార్త వాక్యం అంతా కూడా అవునా ఇంత రాశాను, అవునా కానీ అన్యులకి రాశాను, అవునా, యేసే దేవుడు అని చెప్పకుండా దేవుడు ఎవరో తెలుసుకోండి అని క్లియర్గా రాస్తే అది చదివిన వాళ్ళు లైక్ చేశారు. అంటే ఎప్పుడో పెట్టింది ఇప్పుడు కూడా వాళ్ళు ఆ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేశారు. అలాగూ ప్రియమైనదేమో అన్యజనులకు మనం రుణస్తులమైనా, వాళ్ళు దేవుణ్ణి ఎరగకపోయినా తిట్టినా కూడా, సేవకులను తిడుతున్నారు, యేసయ్యని తిడుతున్నారు, అవునా కదండి, ఎంత భయంకరంగా తిడుతున్నారో వాళ్ళకు కూడా మనం రుణస్తులమైనా. హల్లెలూయా. వాళ్ళకేదో మన జ్ఞానులు అని సమాధానం చెప్పడం కాదు, కానీ వాళ్ళు రక్షణ పొందాలని ప్రేమతో ప్రార్థనాపూర్వకంగా వాళ్ళకి సువార్త చేస్తున్నాం. ఏం చేస్తున్నామండి? సువార్త చేస్తున్నాం. అందుకే మనం వాళ్ళకు రుణస్తులమై ఉన్నాం. ఏమై ఉన్నామమ్మా? రుణస్తులం. మీరు మీ ఇంటి దగ్గర, అవునా, మీ అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో వాళ్ళందరూ ముఖం చూడగానే మీకు గుర్తొచ్చేయాల, నేను సువార్త చెప్పానా లేదా? సువార్త చెప్పకపోతే సచ్చిన క్రైస్తవుడితో సమానం. దేంతో సమానం అండి? సచ్చిన క్రైస్తవులు సువార్త చెప్పరు, అంతే. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు, దిగజారిపోయిన వాళ్ళు, అవునా, సువార్త చెప్పరు. అవునా? సువార్త తగినట్లు జీవించరు, సువార్త చెప్పరు అనమాట. అందుకని దినాన మనము రుణస్తులమై ఉన్నాం. వారికి ఏమై ఉన్నాము?
రుణస్థులమైనాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకెవరికి రుణస్థులమో చూసుకుందాం. చూడండి, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోనికి రండి. 13వ అధ్యాయంలోనికి రండి. 7వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలను వాని ఎడల సన్మానమును కలిగియుండుడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఏమనంది? అందరికీ వారి వారి రుణములను రుణములంటే అప్పు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక అధికారి అనుకోండి, ఆయన ఘనపరచడం మన బాధ్యత. మన కులం కాదు, మన మతం కాదు అని చెప్పేసి ఆయన్ని మనం గౌరవించకపోతే ఆయనకు నువ్వు రుణస్థుడివై ఉన్నావు. ఏమైనావు? రుణస్థుడు. అంతే. ఇప్పుడు సమాజంలో ఏమైందంటే ఒక ఆఫీసులో 2 వర్గాలు అయిపోయారు. ఈ క్రైస్తవులు ఒక వర్గం, ఇతరులు ఒక వర్గం అయిపోయారు. అర్థమైందండి? క్రైస్తవులు అనగానే చిన్న చూపు చూస్తూ ఉంటారు. వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా, తక్కువగా చూస్తుంటారు. కానీ ప్రియమైనది ఆయన అధికారి అనుకోండి, నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆయన సన్మానించాల. అర్థమండి? నువ్వు అవునా క్రైస్తవుడు అయినందుకు, అవునా నీ అధికారి ఇతర మతస్థుడు అనుకోండి, అతని ఎడల నీకు సన్మానం ఉండాలి. మన మతం కాదు కాబట్టి, మన విశ్వాసం కాదు కాబట్టి నేను గౌరవించనంటే కుదరదు. లేకపోతే నీ కింద ఉన్నోడు వేరే మతం అనుకోండి, నువ్వు క్రైస్తవుడు, నువ్వు అధికారివి, నీ కింద ఉన్నోడు మామూలు వ్యక్తి, అవునా కానీ అతనికి ఇవ్వాల్సిన మర్యాద అతనికి ఇవ్వాలి. అతను ఇంకోలా చూడకూడదు. అందుకే ఎవరి ఎడల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోతే నువ్వు రుణస్థుడివై ఉంటావు. ఏమై ఉంటావు? రుణస్థుడు. అవునా? తల్లిదండ్రుల్ని సన్మానించాలా, సేవకుల్ని గౌరవించాలా, గౌరవించాల్సిన వాళ్ళు గౌరవించాలా, సన్మానించాల్సిన వాళ్ళు సన్మానించాలా, ప్రేమించాల్సిన వాళ్ళు ప్రేమించాలా, లోబడాల్సిన వాళ్ళకి లోబడాలా. అప్పుడు వాళ్ళ రుణాలు నువ్వు తీర్చినట్లెక్క. అర్థమవుతుంది నా మాటలో? హల్లెలూయా. అర్థమవుతుందండి? చాలా మనం ఎవరికి లోబడాలో వాళ్ళకి లోబడం, ఎవరిని ప్రేమించాలో వాళ్ళని ప్రేమించం, ఎవరిని గౌరవించాలో వాళ్ళని గౌరవించం, ఎవరిని సన్మానించాలో వాళ్ళని సన్మానించట్లేదు. అందుకే మనం రుణస్థులమై ఉన్నాం. ఈ విషయాల్లో మనం రుణస్థులమై ఉన్నాం. వారి రుణములు వారికి చెల్లించాల. భక్తిహీనుడట అప్పు చేసి తీర్చడట. భక్తిహీనులు ఏం చేస్తారండి? అప్పు చేయడం మాత్రం అప్పు చేస్తారు, తీర్చినప్పుడు తీర్చడం. అర్థమవుతుందండి? చాలామంది అప్పులు ఇచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు, నమ్మేసి ఇచ్చేయండి అని. మొన్న మనం మీటింగ్ పెట్టాం. ఇప్పుడు ఏదో మీటింగ్ పెట్టినప్పుడు వేరే చర్చి వాళ్ళు ఎవరో వచ్చారు, అవునా? వచ్చి వెళ్ళిపోతూ 30 లక్షలు ఇచ్చారట. రిటైర్ అయిపోయిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎవరికో ఉట్టిన వాళ్ళకి ఇచ్చారట. ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదట. 30 లక్షలు అంటే మాటలా చెప్పండి? 100 కాదు, 1000 కాదు, 2000 కాదు, 3000 కాదు, 30 లక్షలు. అర్థమైందండి? ఎంత బాధ అనిపించిందో. అవునా? భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకుండా ఉంటాడంటే వాళ్ళు అప్పు తీయట్లేదు, వీళ్ళు బాధపడుతున్నారు. ఎలాగొస్తాయి 30 లక్షలు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలంటే ఎంత కష్టం అండి, అవునా? సో ఏదైనా సరే అలాగూ భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుండా ఉంటారు అన్నట్లు, భక్తిహీనులు అయితే మనం కూడా ఇలాగే ఉంటాం. ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమించం, ఎవరి దగ్గర తగ్గించుకోవాలో వాళ్ళ దగ్గర తగ్గించుకోం, ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించం, ఎవరిని గౌరవించాలో వారిని గౌరవించం. అర్థమైందండి? అధికారులను గౌరవించాలా, నీ కింద ఉన్న వాళ్ళకి వాళ్ళ మర్యాదగా వ్యవహరించాలా, తల్లిదండ్రులను సన్మానించాలా. అర్థమైందండి? సో అలాగూ మనం ఉంటూ వారి రుణములు వారికి తీర్చాలి. ప్రియమైనది సంఘం విషయంలోకి వచ్చేసరికి చూడండి, 8వ వచనంలో ఉంటుంది. సంఘం విషయంలో, మన విషయంలో ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. హల్లెలూయా. ఏటట? ఒకరినొకడు ప్రేమించుకోవడం విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. చాలాసార్లు కొన్ని సంఘాల్లో కొంతమంది విశ్వాసులు దోస్తులుగా ఉంటారు, ఫ్రెండ్స్ అయిపోతారు. తప్పేం కాదు, ఉండాలి. నేనే చెప్తాను, అవునా? ప్రతి విశ్వాసికి ఇంకొక విశ్వాసి ఫ్రెండ్గా ఉండాలి. అర్థమైందండి? నిన్న మేము ఒక మీటింగ్కి వెళ్ళాం, అవునా? పాస్టర్ గారు, పిఎస్ స్వామి గారు వచ్చారు. ఆ పాస్టర్ గారిని ఒక డౌట్ అడిగారు. చాలామంది సరిగా ఉండలేకపోవడానికి కారణం సేవకులు సరిగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ పాస్టర్ గారు మంచి సమాధానం చెప్పారు. ప్రతి పాస్టర్ గారికి, అవునా, ఒక అపోస్తలుడైన పౌలు లాంటి వాళ్ళు ఉండాలి, అవునా? ఒక బర్నబా లాంటి సహదాసుడు, స్నేహితుడిగా ఉండాలి. తిమోతి లాంటి ఒక వ్యక్తి సాటి సహకారిగా ఉండాలి. అర్థమైందండి? ఈ ముగ్గురు ఏ పాస్టర్ గారికి అయితే ఉంటారో ఆ పాస్టర్ గారు ఎప్పుడు పడిపోరట, సహజంగా
పడిపోరు ప్రియమైన దేవులా. సో అలాగూ నీ జీవితంలో కూడా ఉండాలి సంఘంలో, అవునా? నీ పాస్టర్ గారు నీకు ఫ్రెండ్గా ఉండాలి, సంఘంలో ఒకళ్ళు ఫ్రెండ్గా ఉండాలి, అదోని అలాగూ 2-3 ఉంటే నువ్వు ఆత్మీయ జీవితంలో పడిపోవు ప్రియమైన దేవులా. అయితే అలా ఫ్రెండ్స్గా ఉంటూ అప్పులు చేసుకుంటూ ఉంటారు, అప్పులు చేసుకుని గొడవలు పడి ఇద్దరు చర్చి మానేస్తుంటారు. అలా సంఘాల్లో జరుగుతుంటాయి. అర్థమని మన చర్చిలో కూడా ఒకళ్ళు మనకు చెప్పకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు, అవునా? వాళ్ళు ఇవ్వకుండా మనకి ఫోన్ చేసి పాస్టర్ గారండి పలానా వాళ్ళు వచ్చారండి డబ్బులు కావాలని అంటే, అప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేశాను, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని, మీరు ఏమైనా కావాలని నన్ను అడగండి, అప్పుడు నేను ఇవ్వగలిగితే నేను ఇస్తాను, అవునా? మీ అవసరం ఏంటి చెప్పండి, ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్తే అలాగూ మరి వెళ్ళడం మానేశారు. తర్వాత మన చర్చి కూడా మానేశారు. మరి ఇలాగ అయిపోతే ఏమవుద్ది? మానేస్తారు, అంతే కదని. పాస్టర్ గారికి తెలిసిపోయిందని, పరుగు పోయిందని ఫీల్ అయిపోయి మానేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, మారు మనసు పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇలాగూ సంఘాల్లో ఏమవుతాయి అంటే తేడాలు వస్తాయి, అవునా? ఒకరికొకరు సహాయం చేసుకోవడం తప్పు కాదు, అంత బాగున్నంతకాలం బాగానే ఉంటుంది. తేడా వస్తే, అవునా, వాళ్ళిద్దరు గొడవపడి ఇద్దరిలో ఒకళ్ళైనా మానేస్తారు. అలా సంఘాల్లో చాలా గొడవలు అవుతూ ఉంటాయి. అందుకని ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి, అవునా? ఒకవేళ ఎవరికైనా ఇచ్చిన, అవునా, మధ్యవర్తిని పెట్టి లేకపోతే నోటు రాసుకుని ఏదో చేసి ఇవ్వాలి తప్ప పాస్టర్ గారికి తెలియకూడదు, ఎవరో తెలియకూడదు అన్నట్టుగా చేస్తే అప్పుడు ఎవరికి తెలియకుండానే దుకాణం ఎత్తేస్తుంటారు, అవునా కదండి? అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే దేవుడు ముందుగానే ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని తెలిసి ఏమన్నాడు? ఒక్కరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండొద్దని చెప్పాడు. ఎవరికి అచ్చి మనం ఉండకూడదు, అర్థమైందండి? సో ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మనమట సంఘంలో ఎవరికి రుణస్తులుగా ఉండకుండా మనం చూసుకోవాలి. కొన్నిసార్లు అటు ఇటు అవుతుంటాయి, కానీ అవి శృతి మించేలాగా ఉండకుండా మనం చూసుకుంటూ ఉండాలి ప్రియమైన దేవుడా. కాబట్టి దినాన నీవు శరీరానికి రుణస్తులవు కాదు. మొదట దేనికి రుణస్తులం కావమ్మా? శరీరానికి రుణస్తులము కాము. మరి ఎవరికి రుణస్తులము? అన్యజనులకు మనం రుణస్తులమై ఉన్నాం. యేసుని ఎరుగని ప్రతి వారికి రుణస్తులమై ఉన్నాం. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వారికి సువార్త చెప్పాలి, విన్నా వినకపోయినా చెప్పాలి. హల్లెలూయా. చెప్పకపోతే వాళ్ళ విషయంలో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. బైబిల్లో రాసి ఉంటుంది, ఆదికాండంలో నీ సహోదరుని గురించి నీ దగ్గర లెక్క అడుగుతాను ఉంది, అవునా కదండి? మనల్ని అడుగుతాడు. మనం వాళ్ళకి సువార్త చెప్పాలి, వాళ్ళ కోసం మొదట ప్రార్థన చేయాలి, తర్వాత సువార్త చెప్పాలి. వాళ్ళ ఎదురుగా మనము విశ్వాస సంబంధమైన జీవితాన్ని సరిగ్గా జీవించాలి, లేకపోతే మనం చెప్పిన సువార్తకి వాల్యూ ఉండదు ప్రియమైన దేవులా. కాబట్టి మనం అన్యజనులకు రుణస్థులమై ఉన్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అన్యజనులు బయట వాళ్ళు కాదు కదా. ఇప్పుడు మన దేశం ఉంది, మనం ఈ దేశంలో పుట్టాం, ఈ ప్రజలందరూ మన ప్రజలే. ఎవరమ్మా అన్యజనులు? ఎవరు? మనం అన్యజనుల నుండి వచ్చాం కాబట్టి వాళ్ళు కూడా మన ఇటండి సహోదరులే, అర్థమండి? మనం ప్రభువు నమ్ముకున్న తర్వాత వాళ్ళు మనకు వేరు శత్రువులు అనుకోకూడదు. అన్యజనులు ఎవరు మనకు శత్రువులు కాదు. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. మనమే వాళ్ళకు రుణస్థులమైనాం, మనమే వాళ్ళకి ఏమైనా రుణస్థులమైనాం. కాబట్టి మీరు ఈ రోజు నుంచి ఎవరైనా మీకు మీ పరిధిలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పకుండా ఉంటే వెంటనే స్ట్రైక్ అవ్వాల్సింది, ఈయనకి నేను రుణస్థునై ఉన్నాను, ఎప్పుడు చెల్లించేద్దామా అని ఆలోచన చేయాలి. అందుకని మనం ఏం చేస్తాం? ఎవరి దగ్గర అప్పున్నాం అనుకోండి, అవునా, అటు నుంచి పారిపోతాం, అడుగుతారండి, అవునా కదండి? ఇప్పుడు మనం ఎట్నుంచి అవకాశం దొరుకుతుందో సువార్త చెప్పడానికి కానీ చూడాలి, అంతే కదమ్మా? సువార్త ప్రేమతో, అవునా, చెప్పాలా. చెప్పకపోతే నువ్వు రుణస్తుడు. ఏమై ఉన్నావు? రుణస్తు. అందుకే మనం అలా రుణస్తులమై ఉండకూడదు. అలాగే చర్చిలో, అవునా, సహోదరుల మధ్యలో ఏమై ఉండకూడదు? ఒకరు ప్రేమించుకున్నట్లో తప్ప. నేను మీ ఏళ్ళ ప్రేమ చూపించాను అనుకోండి, అవునా, మీరు నాకేమి ఇవ్వలేరు. మీరు నాకు ప్రేమ చూపించాను, నేను మీకు ఇంకేమి ఇవ్వలేను. ప్రేమకు వెల కట్టగలమా? దేనికైనా డబ్బులు వెల కట్టగలం. ఒకరోజు భోజనం పెడితే మళ్ళీ నేను భోజనం పెడితే సరిపోద్ది, కానీ మీరు చూపించిన ప్రేమ దానికి డబ్బులు ఎవరు చెల్లించలేరు. అందుకే ఒకరి ఏళ్ళ ప్రేమ అనురాగం కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన దేవుని. కాబట్టి మనము ఇలా ఉంటూ ముందుకు వెళ్ళాలి ప్రియమైన దేవుడా. చూడండి, హెబ్రీలు రాసిన పత్రికలో దేవుని వాక్యము ఒక మాట సెలవిస్తూ ఉంది. హెబ్రీలు రాసిన పత్రికలోనికి రండి. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 9-10 వచనాలు చదువుకున్నాం. 9-10 వచనాలు. అయితే ప్రియులారా,
మేమేలాగు చెప్పుచున్నాను, హల్లెలూయా. అలాగే ప్రియమైన దేవుడా, మనము దేవుని నామములో సంఘానికి ఎంతో రుణస్థులమైన, సంఘానికి ఏది చేసినా అది ప్రియమైన దేవుడా దేవుడు మరుచుటకు అన్యాయస్తుడు కాదట. అర్థమండి? దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఉండకపోతే మనం రుణస్థులం అయిపోతుంటాం. ఏమైపోతుంటాము? రుణస్థులం అయిపోతుంటాం. అందుకని దేవుడు నీకు చేయడానికి ఏ అవకాశం ఇచ్చాడో పరిచర్య చేయడానికి, ఆ పరిచర్య చేయకపోతే నువ్వు రుణస్థులు అయిపోయి ఉంటావు. ఒకవేళ చేస్తే దేవుడే నీకు రుణస్థులు అయిపోతాడు. ఎవరు రుణస్థులు అవుతాడు? దేవుడు రుణస్థులు అయిపోతాడు. అవునా? కానీ చూడండి, సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనంలో ఏముంది? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తారట. ఏం చేస్తారట? ప్రత్యుపకారం. మనమట బీదవారిని కనికరించినప్పుడు, లేకపోతే సంఘములో ఎవరినో కనికరించినప్పుడు, అవునా, మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇస్తారని. అవునా? కానీ మనం ఏదైనా సహాయం చేసినప్పుడు మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏం చేయకూడదండి? రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా మనం సహాయం చేయాలి. కొంతమంది ఎవరైనా వచ్చి అడుగుతారు, అడిగినప్పుడు మనము ఇవ్వగలిగింది ఇచ్చేయాలా, మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. అలా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేసినవి దేవుడికి అప్పించినట్టే. ఎవరికి అప్పించినట్టు? దేవుడికి అప్పించినట్లు. సో మనం ప్రియమైన దేవుళ్ళరా, దేవునికి అప్పించేలాగా మనం ఉపకారము చేయాలట. చేస్తే ప్రియమైన దేవుళ్ళరా, ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. భక్తిహీనులు అయితే అప్పు చేసి తీర్చరు, కానీ ప్రభు అయితే మరుచుటకు అన్యాయస్తుడు కాదు. మనం ఏదైతే చేసామో ప్రతిదీ దేవుడు కౌంట్ చేస్తారట. ఏం చేస్తారండి? ప్రతిదీ లెక్కిస్తారట. అందుకని ప్రియమైన దేవుడా, దేవుడు మనకు రుణస్థుడై ఉండేలాగిన మనం ఉపకారమును ధర్మమును చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. గట్టించింది హల్లెలూయా. కాబట్టి దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, మనము దేనికి రుణస్థులం కావు? శరీరానికి రుణస్థులం కాదు. ఎవరికి రుణస్థులము? అన్ని జనులకు రుణస్థం. ఎవరి విషయంలో రుణాలు తీర్చాలి? అప్పులు కొన్ని ఉన్నాయి కదా, తల్లిదండ్రుల్ని, సేవకుల్ని, గురువుల్ని, లేకపోతే అధికారుల్ని, అవునా, ముసలి వాళ్ళని. దేవుడు చెప్తాడు, ముసలి వాడు నీకు ఎదురు పడితే లేచి నిలబడాలట. ఏం చేయాలమ్మా? లేచి గౌరవించాలి. ఎవరికి గౌరవం వాళ్ళకి గౌరవం. ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించాలి, ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమించాలి. అది వారి రుణములు వారికి చెల్లించకపోతే మనం వాళ్ళ అమర్యాదగా ప్రవర్తించామనుకోండి, ప్రియమైన దేవుడా, మనము చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం అనమాట. అందుకని ప్రియమైన దేవుడా, ఇది నాన్న ఎవరి రుణాలు వారికి చెల్లించండి. సంఘంలో ప్రేమించుట విషయంలో తప్ప మరి ఎవరు అచ్చి ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు చేసిన దానికి సేవకులని, లేకపోతే సంఘం అని, అవునా, ఇప్పుడు ఏదో బర్త్డే వస్తుంది, మ్యారేజ్ డే వస్తుంది, కొంతమంది సంఘం అని ప్రేమించి చేస్తారు. అవునా? అవి మళ్ళీ రిటర్న్ ఇస్తారట ఎవరో. కానీ సంఘాన్ని ప్రేమించి నువ్వు చేసావు, అవునా, దేవుడు పైనుంచి లెక్క పెడతాడు లేదండి? లెక్క పెట్టి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. అర్థమైందండి? సో ఇది మనం అలాగూ దేవుడికి అప్పించినట్టుగా మనం ఉపకారం ధర్మం చేస్తే దేవుడు మర్చిపోకుండా మరలా దేవుడు రిటర్న్ ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవులారా, మనము ఈ విషయాలు సరిగ్గా అవగాహన చేసుకుని సరిగ్గా జీవిస్తే ఆత్మీయ మాంద్యం ఉండదు. మొదట ఏముండదు? ఆత్మీయ మాంద్యం. ఈ విషయాలు సరిగ్గా ఉండకపోవడాన్ని బట్టి ఆత్మీయ మాంద్యం, తర్వాత ఆర్థిక మాంద్యం కూడా వస్తుంది. అవునా? అర్థమైందండి? ఈ విషయాలు సరి చేసుకున్నాం అనుకోండి, ఆత్మీయ మాంద్యము పోద్ది, ఆర్థిక మాంద్యము పోద్ది. హల్లెలూయా. అప్పుడు యెహోవా చేత వీరు ఆశీర్వదించబడిన వారని లోకం చెప్తుంది. ఎవరు చెప్పాలి? మనం దీవించబడ్డామని ఎవరు చెప్పాలండి? అన్యులు చెప్పాలి. దేవుడు వీళ్ళని అంతా దీవించాడండి అని. హల్లెలూయా. అలా చెప్పేలాగిన మన విశ్వాసము, మన భక్తి, మన ప్రవర్తన, మన క్రియలు ఉండాలి. లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం.
తండ్రి మీకు వందనాలయ్యా. ప్రభా మేము నైనా సరైన అవగాహన లేకుండా జీవిస్తున్నాం. విశ్వాసములో ఎంతో లోపం ఉంది ప్రభా. విశ్వాసంలో ఉన్న లోపాలు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా భక్తిలో ఎన్నో లోపాలు ఉన్నాయి తండ్రి. ఆ లోపాలు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తండ్రి మీకు వందనాలయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా మేము బాగానే ఉన్నామనుకుని భ్రమపడుతున్నాం కానీ ప్రభా సచ్చిన స్థితిలో ఉన్నాము తండ్రి. నాన్న అయ్యా తండ్రి క్షమించండి అయ్యా. యేసు రక్తము ప్రతి పాపమును కడుగునని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మీ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి తండ్రి. అయ్యా మీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా తన శరీరానుసారంగా ప్రవర్తించకుండా ఆత్మానుసారంగా ప్రవర్తించుటకు సహాయం చేయండి తండ్రి. ఆత్మ నియమము చొప్పున క్రమముగా మర్యాదగా నడుచుకున్నట్టుకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నిజమైన ఆశీర్వాదం పొందుకోవాలి ప్రభా. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. అట్టి స్థితి మాకు దయచేయమని అడుక్కుంటూ ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ ప్రభా అన్ని విషయాలు ఆశీర్వించి అభివృద్ధి పరచమని అడుక్కుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.